జై శ్రీరామ్. భారత మాతకి జై. ఇకపోతే ఒక చిన్న మాట చెప్పాలని మన సనాతన ధర్మంలో పాటించాలి. గణేష్ చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి, మన సనాతన ధర్మం పాటించే వారికి. ఇకపోతే ఈరోజు 27 నాడు మనము గణేష్ పండగలు జోరుగా జరిపేసుకుంటున్నాము. అయితే ఇక్కడ ఏమైపోతుందని అంటే, గణేష్ పండగలు అనేటప్పటికి భేదాలు గుర్తొస్తున్నాయి. నువ్వెంత 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 అని మనలో మనమే కొట్టుకుంటున్నాము, మనలో మనమే పంతాలు చెల్లించుకుంటున్నాము, మనలో మనమే నువ్వెంత గణేశుడు తీసుకొస్తావు, నువ్వెంత గణేశుడు అనుకుంటున్నాము, మనలో మనమే నువ్వు ముందు తీస్తావా నేను ముందు తీస్తావా అని అనుకుంటున్నాము, మనలో మనమే నువ్వు కూడా నాకన్నా ముందు పోతున్నావు నేను పోతురా అని అనుకోవడము అనేది సాధ్యంగా జరుగుతున్న విషయం. ప్రతి ఇయర్ మనం చూసుకోవచ్చు. సిటీలో ముఖ్యంగా ఎక్కువ శాతం అట్లా జరుగుతుంది. సార్ నా అభిప్రాయం ఏంటంటే, అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన సనాతన ధర్మం మీద ఉంది. ఆ సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో 100% ఈ ఒక సిచ్యువేషన్ రాకుండా చూసుకునే బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతి ఇయర్ కూడా మనం ఇట్లా కొట్లాడుకోవడం వల్ల అవతలోళ్ళ దగ్గర అదర్ ఎవరైతే ఉన్నారో అదర్ మతాల దగ్గర మనం చాలా చిన్నతనంగా అనిపిస్తుంది. వాళ్ళు చాలా చిన్నగా చూస్తున్నారు. వీళ్ళు ఇంతేరా, ఏది కూడా కరెక్ట్గా చేయరు, వీళ్ళు ఏది కూడా పంతాలతోనే చేస్తారు. కాబట్టి వీళ్ళని ఇట్లనే వాడుకోవాలనే రకంగా వీళ్ళు కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి మనము అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకొని మనం మన ఒక పరిధిలో చేసుకుంటే కనుక సరే. పక్క గల్లీ గణేశుడు వచ్చాడు, పక్క గల్లీ గణేశుడు మనతో తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని సంతోషపరచాలి, మనము సంతోషంగా పోవాలి. అక్కడ గొల్లు గొడవలు ఎవడైనా పెట్టాలని చూసినా కూడా చాలామంది కావాల్సుకొని పెడతారు, పిచ్చనాయాల్లో పెడతారనమాట. ఆ పిచ్చనాయాలు ఎవరైతే పెట్టినట్లయితే కనుక వాళ్ళని సరిదిద్దాలి మనం. అది కాదురా ఇది కాదురా అని చెప్పేసి. సో లేదు, అందరం వెళ్ళి అని ఆపాలి. లేదు, అందరం వెళ్ళి వాడిని ఇబ్బంది పెట్టకుండా, ఒకవేళ మనం గొడవలు చేయాలనుకునే చేస్తాడు కాబట్టి వాటిని గొడవలు పెట్టకుండానే చూసి అవతలకు పంపించేసేయాలి. ఇది మనం చేయవలసిన విషయం. ఇంకొకటి ఏంటంటే, 9 రోజులు ఈ పండగని గలీజుగా చేయకుండా, ఈ 9 రోజులు భక్తితోని తాగి తందనాలు ఆడి ఇష్టం వచ్చిన డీజే పాటలు పాడి డ్యాన్సులు వేసుకుని అట్లా చేయకుండా, సరే ఉందాగా మన ఒక సనాతన ధర్మంలో ఏవైతే పాటలు ఉన్నాయో, దేవుడి పాటలు కానీ, గణేశుడి పాటలు కానీ, దుర్గమ్మ పాటలు, ఏ పాటలు అయినా కానీ మన ధర్మానికి మించిన పాటలు వేసుకుంటే దాని మీద నువ్వు డ్యాన్స్ చేసేసుకో, ఏమైనా చేసేసుకో, ఒక నాట్య పరిధి ఉంటుంది అనమాట. కాబట్టి మనము చేయవలసిన పనులు ఏంది ముఖ్యంగా అంటే, గణేశుడు తెచ్చే ముందు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే మొన్న గణేశుడు తెస్తుంటే స్పాట్లో వైరు తలిగి 4-5 పాపం ఆ దేవుడి వద్దకు చేరిపోయారు. వాళ్ళు ఎంత అదృష్టవంతులనంటే, దేవుణ్ణి తీసుకొస్తూ వాళ్ళ దగ్గరికి తీసుకుపోయిందనంటే అంతకన్నా అదృష్టవంతులు ఉండరు బహుశా. అట్లా కాకుండా చూడు, ఎంత సంతోషం మీద పోయి నిస్సహార్థంతో వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టుకొని ఏ రకంగా వెళ్ళారు, ఆ బోయిలో చూసుకున్నారా లేదా. చాలామంది ఈ ఒక్క గణేశుడు తెస్తానమని ఒక సరదాలో మందు తాగుతూ ఉంటారు, సిగరెట్లు తాగుతూ ఉంటారు. సో అట్లా చేయొద్దు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతుంటారు, వాళ్ళు ఎంత కడుపు కోత, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, దేవుని దగ్గరికి వెళ్తే దేవుని తీసుకునకు వస్తే దేవుడే తీసుకుపోయాడా అని ఒక అపనింద అనేది పడుతుంది హిందువుల మీద. ప్రతి ఒక్కడు అవతరుడు మనకు అనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. తెచ్చేటప్పుడు, తెచ్చే ముందు ఎలా వెళ్ళాలి, ఎలా రావాలనేది జాగ్రత్తలు పాటించాలండి. జాగ్రత్తలు పాటించిన తర్వాతనే మనం తీసుకురావాల్సిన సమయం అవుతుంది. తర్వాత వెళ్ళేటప్పుడు కూడా ఆ వైర్లు ఎక్కడున్నాయా ఏం సంగతి, కొన్ని వేల మంది ఉంటారు వెళ్ళేటప్పుడు, 100 మంది ఉంటారు. కాబట్టి నిమజ్జనం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇట్లా చేసుకుంటూ పోతే మన సనాతన ధర్మాన్ని మనం కాపాడే వాళ్ళని అవుతాం. లేదు, మా ఇష్టం మాది, మేము ఎట్లయినా చేసుకుంటామని అనుకుంటే కనుక ఆ దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా చూడాలనేది 100% చూస్తాడు.
వాళ్ళకి సరైన దారిలోకి తీసుకొస్తాడు. ఇదైతే సత్యం. ఎప్పుడు కూడా గణేశుడు పండగ వచ్చినప్పుడు అందరం ఐకమత్యంగా చేసుకోవాలి. నీ గణేశుడి దగ్గర నేను, నా గణేశుడి దగ్గర నీవు. నువ్వెందుకు పెట్టినవరా, నువ్వెందుకు డెకరేషన్ చేసినవరా, మేము పెడుతున్నాం కదరా, మాలోటు కలువురా, ఇక్కడ తీసేరా, అట్లాంటివి కాకుండా గల్లీ గణేశుడు అనమాట. ప్రతి ఒక్క దగ్గర పెట్టచ్చు, ప్రతి ఒక్క దగ్గర మనం వెళ్ళి సహకరించవచ్చు, ప్రతి ఒక్క దగ్గర అన్నదాన కార్యక్రమంలో కూడా మనం పాల్గొనవచ్చు, ప్రతి ఒక్క దగ్గర నిమజ్జనం దగ్గర కూడా మనం పాల్గొనవచ్చు. సో ఇట్లా చేయడం వల్ల ఐకమత్యం పెరుగుతుంది, చైతన్యం పెరుగుతుంది, సనాతన ధర్మాన్ని పెంపించిన వాళ్ళం అవుతాం మనం. కావున మనము చేయవలసిన పనులు ఏంటి అని అంటే, ఈ ఒక్క జాగ్రత్తలు పాటిస్తే కనుక మనం మన పండగల్ని, ప్రతి ఒక్క పండగని కూడా ప్రేమతో భక్తితో చేస్తే మనకు ఆ దేవుడు మంచిగా జీవితాలని కరుణిస్తాడు, మనకు ఐశ్వర్యాలు కరుణిస్తాడు, మనలో కొంత భక్తి భావం కూడా తెలుస్తుంది. చాలా రకాల విషయాలు కూడా మనం తెలుసుకున్న వాళ్ళమైతాం. సో ఇదిగో ఈడెవడో చెప్పాడు, వీడికి ఏం పని పోవట్లేదు కావాలా, సోషల్ మీడియా దొరికింది, లేకపోతే యూట్యూబ్ దొరికిందా, లేకపోతే అవి ఇవి దొరికిందని చెప్పేసి 2 మాటలు మాట్లాడేసింది కదా అనుకోకుండా, దయించి ఇట్లాంటి కొన్ని పార్టీ అంటే చిన్నోడినో పెద్దోడినో చెప్పాను కాబట్టి, నేనే కాదు చాలామందికి తెలుసు ఆ విషయాలు, అందరూ బయట పెట్టేసి ఆ ఒక పరిధిలో ఉంటారని చెప్పేసి నా ఒక మనవి. జై గణేష, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.